ఈ వీడియోలో రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ విత్ వెరీ గుడ్ మొమెంటమ్ ఉన్న స్టాక్స్ అండ్ హై ఎర్నింగ్ ఈల్డ్ కలిగిన స్టాక్స్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ రీసెంట్గా ప్రాజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేశాము. అండ్ ఫర్దర్గా ప్రాజ్ ఇండస్ట్రీస్లో ఈ ఇయర్ చాలా మట్టుకు పాజిటివ్ రిటర్న్స్ అయితే వచ్చాయి స్టాక్లో. అండ్ ద స్టాక్ మొమెంటమ్ అయితే ఈ రోజు కూడా స్టాక్ పాజిటివ్గా ట్రేడ్ అయింది. 583 దగ్గరగా స్టాక్ ఉంది. రీసెంట్ వాల్యూమ్స్ చూడండి, జూలై నుంచి మనకి కంటిన్యూస్గా వాల్యూమ్ సర్జ్ అయితే చూడొచ్చు. అండ్ ఈవెన్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో కంటిన్యూస్గా అప్సర్జ్ ఉన్న స్టాక్ చాలా ఇయర్స్ మనకి ఒక సైడ్ వే ప్యాటర్న్ తర్వాత చాలా మటుకు సైడ్ వే ప్యాటర్న్ తర్వాత రీసెంట్ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఫర్దర్గా మధ్య మధ్యలో ఒక కన్సాలిడేషన్ అయినా కూడా స్టాక్ ఫర్దర్గా మూవ్ ఆన్ అయ్యే అవకాశమే ప్రాజ్లో కనబడుతుంది. అండ్ ప్రాజ్ ఇండస్ట్రీస్ రెవెన్యూస్ కానివ్వండి, ఈపీఎస్ కానివ్వండి చాలా స్ట్రాంగ్ గ్రోత్ వస్తున్నాయి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద యాన్యువల్ రిజల్ట్స్ ఒకసారి చూద్దాము. ఫైనాన్షియల్ ఇయర్ 2023 రెవెన్యూస్, 2022 రెవెన్యూస్ ఒక కంటిన్యూయస్ గ్రోత్ అయితే కనబడుతుంది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి రెవెన్యూలో 30.5% వృద్ధి రేటు ఉంటే 3 ఇయర్స్ నుంచి 46.5% వృద్ధి రేటు ఉంది. రీసెంట్ ట్రెండ్ అయితే చాలా మటుకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు సర్జ్ అవుతూ వస్తుంది. 337 crore ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈ FY 2023లో కంపెనీ పోస్ట్ చేస్తే, అండ్ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. 257 కోట్ల నెట్ ప్రాఫిట్ని పోస్ట్ చేసింది. గత 3 సంవత్సరాల నుంచి 50% వృద్ధి రేట్ అయితే కంపెనీ నమోదు చేస్తుంది. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అయితే ప్రాజ్ ఇండస్ట్రీస్ పోస్ట్ చేస్తుంది. అండ్ స్టాక్ ప్రైస్ కూడా కంటిన్యూస్గా మొమెంటం పెరుగుతూ వస్తుంది స్టాక్. అండ్ ఇది డెఫినెట్గా లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఫర్దర్గా అక్యూములేట్ చేసుకోవచ్చు స్టాక్ని బేస్డ్ ఆన్ కరెక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా. వెరీ స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 22%గా ఉంది, మోర్ దెన్ 20%. డెట్ బర్డెన్ లేదు, ప్రమోటర్ ప్లెడ్జ్ షేర్స్ లేవు, అండ్ కంప్లీట్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకున్నా కూడా వెరీ స్ట్రాంగ్ ఎఫ్ఐ వాటా అండ్ స్టేబుల్ మ్యూచువల్ ఫండ్ వాటా ఉంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ 18% వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ 6.5% వరకు అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ప్రాజ్ ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ ర్యాలీ అయితే ఉండొచ్చు. ఇది డెఫినెట్గా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ప్రాజ్ ఇండస్ట్రీస్తో పాటు ఇంకొకటి ఈ ఇయర్ చాలా పాజిటివ్ రన్అప్ ఇచ్చిన స్టాక్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్. సిపిసిఎల్ స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి 100% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ ఫర్దర్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో మిగతా పీర్స్తో కంపేర్ చేసినా కూడా లైక్ అదానీ గ్యాస్ కానివ్వండి అండ్ ఐఓసిఎల్, బీపీసీఎల్తో పోల్చుకున్నా కూడా చాలా మటుకు హై రిటర్న్స్ ఇచ్చింది ఈ ఇయర్లో చెన్నై పెట్రోలియం. అండ్ ఫర్దర్గా మొమెంటం అయితే క్యారీ ఆన్ అవ్వచ్చు. స్టిల్ వాల్యుయేషన్ తీసుకుంటే కనుక చెన్నై పెట్రోలియంది అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గర కనబడుతుంది. ప్రైస్ టు బుక్ ఓన్లీ 1.2 times అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ 5 ఇయర్ బేసిస్ మీద స్ట్రాంగ్ ర్యాలీ అయితే చూడొచ్చు. రీసెంట్ ర్యాలీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 350 దగ్గరగా ర్యాలీ స్టార్ట్ అయింది. అండ్ కంటిన్యూస్గా ప్రైస్లో ఒక మొమెంటం విత్ వెరీ స్ట్రాంగ్ వాల్యూమ్ బేస్ అయితే కనబడుతుంది సిపిసిఎల్లో. అండ్ ఫర్దర్గా రెవెన్యూస్లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద అప్సర్జ్ అయితే చూడొచ్చు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూడండి రెవెన్యూ చాలా మటుకు డబల్ అయింది. 2021తో పోల్చుకుంటే 2023లో రెవెన్యూస్ డబల్ అయ్యాయి అండ్ ఆల్మోస్ట్ త్రిబుల్ అయ్యాయి. అండ్ ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నా కూడా ఆల్మోస్ట్ నియర్ టు డబుల్ రెవెన్యూ గ్రోత్ అయితే చూడొచ్చు. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్లో మంచి సర్జ్ కనబడుతుంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. నెట్ ప్రాఫిట్ కూడా కంపెనీ పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మోర్ దెన్ డబుల్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ ప్రీవియస్గా లాస్ట్ 2 to 3 years నుంచి పోల్చుకుంటే వెరీ పర్ఫెక్ట్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ కంపెనీలో చూడొచ్చు. అండ్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 110% వరకు ర్యాలీ ఇచ్చింది స్టాక్. స్టిల్ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ఒక బయింగ్ అయితే రావచ్చు. ఇది రిటర్న్ ఆన్ ఈక్విటీ వెరీ స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇయర్ 54% ROE, డెట్ టు ఈక్విటీ 0.6% ఉంది. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ షేర్స్ అయితే 0. ప్రమోటర్ ప్లెడ్జ్ లేదు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చాలా స్టేబుల్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. అండ్ ఇది ఐఓసిఎల్ సబ్సిడరీ. ఆల్మోస్ట్ 51% వాటా ఐఓసిఎల్కి ఉంది. అండ్ ఐఓసిఎల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. ఇది ప్రమోటర్ హోల్డింగ్ అనేది 67.29% ఉంది. అండ్ ఏసీ ఇన్వెస్టర్ డాలికన్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఇది. ఎఫ్ఐఎస్కి 8.49% వాటా ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ 90 పైన ట్రేడ్ అవ్వడం కొద్దిగా నెగిటివ్ అయినా కూడా, బట్ సిపిసిఎల్కు ఉన్న డిమాండ్ రీత్యా ఫర్దర్గా స్టాక్లో అయితే ప్రభావం ఉండకపోవచ్చు. చెన్నై పెట్రోలియం ఒకటి డెఫినెట్గా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ చెన్నై పెట్రోలియం తర్వాత ఇంకొకటి
అపార్ ఇండస్ట్రీస్. అపార్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈరోజు 5% పెరిగింది స్టాకు. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో, 5,000 దగ్గరగా అపార్ ఇండస్ట్రీస్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రైస్ టు బుక్ 8.8 టైమ్స్ స్టాక్ ఉంది. సో, 1 ఇయర్ చార్ట్ ఇది. 5 ఇయర్ బేసిస్ మీద స్టిల్ చాలా స్ట్రాంగ్ ర్యాలీ జరుపుతుంది స్టాక్ అయితే. 5,000 పైన స్టాక్ సస్టైన్ అయింది. అండ్ ఫర్దర్‌గా 5,000 పైన స్టాక్‌లో ఒక మొమెంటమ్ అయితే వస్తుంది. సో, అపార్ ఇండస్ట్రీస్ కూడా డెఫినిట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ప్రైస్ టు బుక్ 8.8 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము యాన్యువల్ బేసిస్ మీద ట్రైలింగ్ 12 మంత్స్ 15,000 crore రెవెన్యూ ఉంటే, 5 ఇయర్ అండ్ 3 ఇయర్ బేసిస్ మీద కూడా వెరీ స్ట్రాంగ్ రీసెంట్ రెవెన్యూ గ్రోత్ అనేది 3 ఇయర్, 2 ఇయర్, 1 ఇయర్ బేస్ మీద చూస్తే కనుక స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ 15,000 crore దగ్గరగా రెవెన్యూ పోస్ట్ చేసింది. లాస్ట్ ఇయర్‌తో పోల్చినా, అంతకు ముందు ఇయర్‌తో పోల్చినా కూడా హైయెస్ట్ రెవెన్యూ గ్రోత్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్‌లో ఒక సర్జ్ చూడొచ్చు. 67.7% నెట్ ప్రాఫిట్‌లో గ్రోత్ చూడొచ్చు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.5% ఉంది. సో, స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ షేర్స్ అయితే 0, డెట్ ఈక్విటీ అయితే 0.1గా ఉంది. సో, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.5% ఉంది స్టాక్‌ది. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ ఈజ్ 27.6. ఇండస్ట్రీతో పోల్చుకుంటే చాలా తక్కువలోనే ట్రేడ్ అవుతుంది స్టాక్ అయితే స్టిల్. అండ్ ఫర్దర్‌గా ప్రమోటర్ వాటా తీసుకుంటే కనుక 60% ప్రమోటర్ వాటా ఉంది. మ్యూచువల్ ఫండ్ ఎక్కువగా 17% వాటా కలిగి ఉన్నారు. ఎఫ్ఐఎస్ వాటా కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. సో, 4% ఉన్న వాటా ప్రస్తుతానికి 7%కి పెరిగింది. 7.5% అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది ఎఫ్ఐ వాటా. సో, అపార్ ఇండస్ట్రీస్ కూడా వెరీ స్ట్రాంగ్ రన్‌అప్ లాంగర్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చింది కాబట్టి, సో, ఇది కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్సే. జనరల్‌గా ఇట్లాంటి స్టాక్స్‌లో 1 ఆర్ 2 ప్రైస్ పాయింట్‌లో అక్యుములేట్ చేసుకోవచ్చు. సో, మార్కెట్స్ కరెక్షన్ జరిగినప్పుడు ఈ స్టాక్స్‌లో జనరల్‌గా మనకి ఇక్కడ మధ్య మధ్యలో స్టాక్స్‌లో కరెక్షన్ అయితే కనబడుతుంది కాబట్టి, సో, బెస్ట్ ప్లేస్ టు అక్యుములేట్. సో, అపార్ ఇండస్ట్రీస్ ఒకటి రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ బ్లూ స్టార్ ఇంకొకటి. సో, ఇంకొకటి బ్లూ స్టార్ లిమిటెడ్. అండ్ ఇది కూడా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్‌లో ఉంది స్టాక్ అయితే. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్. అండ్ వోలటాలిటీనెస్ చాలా తక్కువగా ఉన్న స్టాక్ ఇది. సో, ప్రైస్ టు బుక్ 11.4 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. ఈ ఇయర్ వోలటాలిటీనెస్ ఎక్కువగా ఉంది. బట్ షార్ట్ టర్మ్‌లో కంటిన్యూయస్‌గా చూస్తే కనుక స్ట్రాంగ్ ర్యాలీ చూడొచ్చు. 5 ఇయర్ బేసిస్ మీద కూడా వెరీ స్ట్రాంగ్ ర్యాలీ. సో, ఆల్ టైమ్ బేసిస్ మీద చూస్తే కనుక కంటిన్యూయస్‌గా ర్యాలీ విత్ వెరీ గుడ్ వాల్యూమ్ బేస్ అయితే చూడొచ్చు. లైక్ బ్లూ స్టార్‌లో. సో, ఇది కూడా డెఫినిట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ రెవెన్యూస్‌లో ఎవ్రీ ఇయర్ లైక్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యాన్యువల్ బేసిస్ మీద రెవెన్యూస్ ఒకసారి చూద్దాము. రెవెన్యూ గ్రోత్ చూడండి. 5 ఇయర్ రెవెన్యూ గ్రోత్ 11% ఉంది. 3 ఇయర్ రెవెన్యూ గ్రోత్ 14% ఉంది. ఈ ఇయర్ 8,000 crore రెవెన్యూ వచ్చింది. ప్రీవియస్ ఇయర్‌లో 6,000 crore రెవెన్యూ పోస్ట్ చేసింది. సో, గత 10 ఇయర్స్ నుంచి కూడా రెవెన్యూస్ చాలా స్టేబుల్‌గా, కన్సిస్టెంట్‌గా రెవెన్యూస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతుంది కంపెనీ. జనరేట్ చేయగలుగుతుంది. నెట్ ప్రాఫిట్‌లో సర్జ్ చూడొచ్చు. 400 crore ప్రాఫిట్ ఈ ఇయర్ వచ్చింది. సో, ప్రీవియస్ ఇయర్‌తో పోల్చుకుంటే కొద్దిగా పెరిగింది. బట్ రీసెంట్ 5, 6 ఇయర్స్‌తో పోల్చుకుంటే మాత్రం చాలా మటుకు ఈ ప్రాఫిట్ అయితే ఎక్కువ. సో, ఇంకొకటి రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా కూడా స్టాక్ 30% ఆర్ఓఈ ఇక్కడ కనబడుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్ 37 స్టిల్. సో, సెక్టర్ పీఈతో పోల్చుకుంటే ఏదైతే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లోనే ఉంది అపార్ ఇండస్ట్రీస్ కూడా. సో, దాంతో పోల్చుకున్నా కూడా సో, ప్రైస్ టు ఎర్నింగ్ అయితే రీజనబుల్‌గానే కనబడుతుంది. సో, డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 0.4గా ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ షేర్స్ 0. అండ్ ఫర్దర్‌గా బ్లూ స్టార్‌లో ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్‌కి 7.7% వాటా ఉంటే, మేజర్ ప్రమోటర్ విస్ట్రా లిమిటెడ్ 12.4% వాటా కలిగి ఉన్నారు. ఎఫ్ఐఐస్ మేజర్‌గా 11% వాటా. అండ్ మ్యూచువల్ ఫండ్స్ 23.6% వాటానైతే కలిగి ఉన్నారు. సో, వెరీ స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, వెరీ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. అండ్ స్టాక్ ప్రైస్‌లో కూడా షార్ట్ టర్మ్ డ్యూరేషన్‌లో వోలటాలిటీనెస్ ఉన్నా కూడా లాంగర్ టర్మ్‌లో వెరీ కన్సిస్టెంట్, వెరీ స్టేబుల్‌గా ప్రాఫిట్ పోస్ట్ చేయగలుగుతుంది కంపెనీ. సో, బ్లూ స్టార్ డెఫినిట్‌గా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకొకటి కన్స్యూమర్ ఇదే సెగ్మెంట్‌లో ఉంది సీజీ పవర్. సో, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కాదు. సో, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ సెగ్మెంట్‌లో ఉంది స్టాకు.
సో, వాల్యుయేషన్ కొద్దిగా ఎక్స్‌పెన్సివ్‌గా అనిపించినా కూడా కంటిన్యూయస్ ర్యాలీ చూడండి 1 ఇయర్‌లో వెరీ స్ట్రాంగ్ గ్రోత్, వెరీ స్ట్రాంగ్ ర్యాలీ అయితే ఇక్కడ కనబడుతుంది. వెరీ కన్సిస్టెంట్ అండ్ వెరీ స్టేబుల్. అండ్ 5 ఇయర్ చార్ట్ తీసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్‌గా ర్యాలీ ఇస్తుంది స్టాక్ అయితే. అండ్ క్వార్టర్లీ రెవెన్యూస్ ఒకసారి తీసుకుంటే కనుక, సో క్వార్టర్లీ రెవెన్యూస్ ఆల్మోస్ట్ వెరీ ఆన్ పార్ విత్ ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్. బట్ వెరీ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్ అపార్ లైక్ సీజీ పవర్‌లో కూడా. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా స్టేబుల్‌గా కనబడుతూ ఉంది. సో, యాన్యువల్ బేసిస్ మీద తీసుకుంటే కనుక రెవెన్యూస్ 7,000 crore రెవెన్యూస్ పోస్ట్ చేసింది కంపెనీ. ప్రీవియస్ 2-3 ఇయర్స్‌తో కంపేర్ చేసినప్పుడు వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ ఉంది కంపెనీలో. అండ్ నెట్ ప్రాఫిట్ తీసుకుంటే కూడా వెరీ స్ట్రాంగ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 53.8% ఉంది. వెరీ స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. అండ్ డెట్ టు ఈక్విటీ 0 అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ షేర్స్ అయితే 0 స్టాక్‌లో. సో, సీజీ పవర్ ఒకటి డెఫినిట్‌గా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ 1.5% వాటా కలిగి ఉన్నారు. అండ్ ఎఫ్ఐఐస్ ముఖ్యంగా 16% ఎఫ్ఐఐ హోల్డ్ చేస్తున్న స్టాక్ అయితే. మ్యూచువల్ ఫండ్స్ 4.45% వాటా కలిగి ఉన్నారు. సో, ఇదివరకు ప్లెడ్జ్ ఉండేది. సో, ప్రస్తుతానికైతే ప్లెడ్జ్ షేర్స్ అయితే 0. ఇది డెఫినిట్‌గా పాజిటివ్ అని చెప్పొచ్చు కంపెనీస్‌కి. సో, ఇదొకటి డెఫినిట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చాలా స్ట్రాంగ్‌గా కనబడుతున్న స్టాకు. అండ్ వెరీ కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తున్న స్టాకు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా వెరీ స్టేబుల్. వరుణ్ బెవరేజెస్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్ ఇది. ప్రైస్ టు బుక్ ఎక్స్‌పెన్సివే బట్ స్టిల్ స్టాక్ మూవ్ అవుతుంది ఫర్దర్‌గా. సీ ద 1 ఇయర్ చార్ట్ ఇది. కంటిన్యూయస్‌గా రన్ అప్ ఇచ్చే స్టాక్ ఇది. సో, 5 ఇయర్ బేసిస్ మీద వెరీ స్టేబుల్ పర్ఫార్మర్. అండ్ ఈవెన్ ఆల్ టైమ్ బేసిస్ మీద కూడా వరుణ్ బెవరేజెస్ స్టాక్ ప్రైస్ చూడండి ఎలా మూవ్ అయిందో. సో, డెఫినిట్‌గా ఈ స్టాక్‌ని కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. యాడ్ ఆన్ ది బేసిస్ మీద కంపెనీనైతే ఒక బెస్ట్ బై అని చెప్పుకోవచ్చు. టోటల్ క్వార్టర్లీ రెవెన్యూ జూన్ క్వార్టర్‌లో స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్, వెరీ స్ట్రాంగ్ నెట్ ప్రాఫిట్. ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ డబుల్ అయింది క్వార్టర్లీ బేసిస్ మీద. అండ్ ఆల్మోస్ట్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ కంపెనీ అయితే పోస్ట్ చేసింది. సో, ఈ క్వార్టర్‌లో. అండ్ కమ్ టు యాన్యువల్ రిజల్ట్స్ తీసుకుంటే కనుక, సో, టోటల్ రెవెన్యూ అనేది లైక్ ఎఫ్ఐ 2023 వరకు అప్డేట్ అవ్వలేదు. బట్ 2022లో సీఏజీఆర్ 25% అబోవ్ రెవెన్యూ గ్రోత్ ఉంది. అండ్ ప్రాఫిట్ తీసుకుంటే కనుక 50% వరకు అయితే ప్రాఫిట్ గ్రోత్ అయితే ఉంది. వెరీ స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్ అని చెప్పొచ్చు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా వెరీ స్ట్రాంగ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 29.3% ఉంది. సో, వెరీ స్ట్రాంగ్ ఆర్ఓఈ. డెట్ టు ఈక్విటీ అనేది 0.7గా ఉంది. సో, 0.7 డెట్ టు ఈక్విటీ ఉంది. రీజనబుల్ డెట్ టు ఈక్విటీ. అండ్ ఎఫ్ఐఎస్ 26.71% ఉంటే మ్యూచువల్ ఫండ్ వాటా 2.37%గా ఉంది. సో, వెరీ స్ట్రాంగ్ ఎఫ్ఐ వాటా అండ్ కన్సిస్టెంట్ రిటర్న్స్, స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్. అండ్ ఫర్దర్‌గా కూడా స్టాక్‌లో కరెక్షన్ జరిగితే 50-100 పాయింట్ కరెక్షన్ జరిగిన ప్రతిసారి కూడా బయింగ్ అయితే వస్తుంది. సో, స్టాక్ యాక్చువల్‌గా లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో కరెక్షన్స్ జరిగాయి స్టాక్‌లో బట్ ఫర్దర్‌గా కూడా బయింగ్ అయితే కంటిన్యూయస్‌గా బయింగ్ అయితే రావచ్చు. సో, స్టాక్‌లో. సో, డెఫినిట్‌గా వరుణ్ బెవరేజెస్ కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. త్రివేణి ఇంజినీరింగ్. సో, కమ్ టు త్రివేణి ఇంజినీరింగ్. ఈ స్టాక్ కూడా రీసెంట్‌గా ఈ రోజైతే చాలా మటుకు అప్‌సర్జ్ వచ్చింది. అండ్ స్టాక్‌లో ప్రైస్ టు బుక్ ఓన్లీ 3.1 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో, రీసెంట్ ర్యాలీ షుగర్ సెక్టర్‌లో ఉన్న స్టాక్స్‌లో. సో, బట్ 5 ఇయర్ బేసిస్ మీద తీసుకున్న ఒక కన్సాలిడేషన్ తర్వాత ఒక బ్రేక్అవుట్ అండ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఈ ప్రైస్ మొమెంటమ్ ఉంటే కనుక ఫర్దర్‌గా అప్‌సైడ్ అయితే చూడొచ్చు. వెరీ స్ట్రాంగ్ వాల్యూమ్ సర్జ్ అయితే కనబడుతుంది. వాల్యూమ్స్‌తో పాటు ప్రైస్ మూవ్ ఆన్ అవుతుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే త్రివేణి ఇంజినీరింగ్ కూడా. సో, యాన్యువల్ రిజల్ట్స్ చూద్దాం. సీఏజీఆర్ రెవెన్యూస్ గ్రోత్ అనేది 11% ఉంది. 5 ఇయర్‌ది, 3 ఇయర్‌ది 8.4% ఉంది. రెవెన్యూ సో, సెక్టర్ వైజ్ ఇది సైక్లికల్ బేసిస్ మీద ప్రాఫిట్స్ ఉంటాయి కాబట్టి షుగర్ సెక్టర్‌కి చెందిన స్టాక్స్‌లో కన్సిస్టెన్సీ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద స్టేబుల్‌గానే కనబడుతున్నాయి రెవెన్యూస్ అయితే. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ గ్రో అయింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నెట్ ప్రాఫిట్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది కంపెనీలో. సో, రిటర్న్ ఆన్ ఈక్విటీ వెరీ స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ దట్ ఈస్ 67.2% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో 0.3% మాత్రమే ఉంది. ప్లెడ్జ్ షేర్స్ లేనే లేవు స్టాక్స్‌లో. అండ్ డిఎస్పి స్మాల్ క్యాప్ ఫండ్‌కి 5% వాటా ఉంది. సో, డిఎస్పి స్మాల్ క్యాప్ ఫండ్ ఎప్పుడు కూడా
మొమెంటమ్ ఉన్న స్టాక్స్‌లోనే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ కాబట్టి. సో, ఈ స్టాక్ కూడా మంచి రన్‌అప్ ఇస్తున్న స్టాకే. సో, వెరీ స్టేబుల్ మ్యూచువల్ ఫండ్ వాటా అండ్ కన్సిస్టెంట్ ఎఫ్ఐ వాటా ఉంది ఈ స్టాక్‌లో. అండ్ లాంగర్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక యాడ్ ఆన్ ది బేసిస్ మీద ఈ స్టాక్‌ని కూడా కన్సిడర్ చేయొచ్చు. వెరీ స్ట్రాంగ్ ర్యాలీ అండ్ వెరీ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈ స్టాక్ నుంచి కనబడుతుంది. సో, ఇవి బేసికల్‌గా స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉండి, హై ప్రైస్ మొమెంటమ్ కలిగిన స్టాక్స్. ఎర్నింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్. అండ్ ఈ కంపెనీస్‌లో లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో స్టాక్స్ కరెక్షన్ జరిగిన ప్రతిసారి కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే బెటర్ వెల్త్ జనరేట్ అయింది. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.